ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది 2024 నుండి 2025 వరకు గల రాశి ఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఇంకా వీరికి కలగబోయే అశుభ ఫలితాలు ఏమిటి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ధనుసు రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 5వ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాల్ని చూస్తారు. గురు దృష్టి లాభస్థానంపై ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే పనులు వ్యాపారాలు బాగా కలిసి వచ్చి మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తారు. మీ ఆలోచనలు సత్ఫలితాలని ఇవ్వడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. గురు దృష్టి 1వ ఇంటిపై మరియు 9వ ఇంటిపై కూడా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు కొత్త ప్రదేశాల్లో మీ వ్యాపారం ప్రారంభించడం కానీ కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ చేస్తారు. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. మీ రంగంలో ప్రముఖుల్ని అనుభవజ్ఞుల్ని కలవడం గానీ వారి సలహాలు సూచనలు స్వీకరించడం కానీ చేస్తారు. దీనివల్ల మీరు వ్యాపారంలో మరింత వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది. అలాగే మే 1 నుంచి గురువు గోచారం 6వ ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్లడం లేదా మీకు వ్యతిరేకులుగా మారడం జరగవచ్చు. దాని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం 3వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే పరిష్కారం అవుతాయి. గురు దృష్టి 12వ ఇంటిపై మరియు 2వ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందినప్పటికీ ఆదాయం పెరగకపోవడం వల్ల ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు తగ్గుతాయి. మీరు మీ వ్యాపార భాగస్వాములతో కలిసి చేయాలనుకునే పనులు ఆగిపోవడం కానీ లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీ రంగంలో అనుభవజ్ఞుల లేదా నిపుణుల సలహాలు తీసుకున్నప్పటికీ వాటితో ఎక్కువ ప్రయోజనం ఉండకపోవడమే అవకాశంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా 4వ ఇంట్లో రాహువు మరియు 10వ ఇంట్లో కేతువు కారణంగా మీరు మీ వ్యాపార విషయంలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీ పేరు చెడిపోకుండా ఉండడానికి వ్యాపారంలో మంచి పేరు సంపాదించడానికి ఎక్కువగా కష్టపడతారు. మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని బాధకి లోనవుతారు. వ్యాపారం ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ ఎక్కువ శ్రమ పడడం కానీ చేస్తారు. దాని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువగా ప్రచారం జరిగినప్పటికీ దానివల్ల వచ్చే ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రచారం గురించి కాక మీ వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపు కూడా తెచ్చుకుంటుంది. ధనుస్సు రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో గురు దృష్టి 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల మీ పై అధికారుల సహకారం లభిస్తుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న పదోన్నతి కానీ మారాలనుకున్న ప్రదేశానికి కానీ బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది. మీరు విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సంవత్సరం మే 1 లోపు మీ కోరిక తీరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఆలోచనలకి మీ అదృష్టం కూడా తోడై వృత్తిలో పేరుతో పాటుగా అభివృద్ధి ఇస్తుంది. గురు దృష్టి లాభస్థానంపై ఉండడం వల్ల మిత్రులు లేదా శ్రేయోభిలాషుల సహాయంతో మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయగలుగుతారు. మీ రంగంలో ప్రముఖుల్ని కానీ ఆదర్శ వ్యక్తుల్ని కానీ కలుసుకొని వారి సలహాలు సూచనల్ని తీసుకుంటారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితం ఉంటుంది. ఇంకా మే 1 నుంచి గురు గోచారం 6వ ఇంటికి మారడం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పదవితో పాటు బాధ్యతలు కూడా పెరగడం వల్ల తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. గతంలో మీకు సహకరించడం వారు కూడా ఈ సమయంలో దూరం అవడం వల్ల మీరు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పడిన శ్రమకి మంచి ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. శని మరియు గురువుల దృష్టి 9 మరియు 12వ ఇంటిపై ఉండడం వల్ల విదేశీయానం చేయడం కానీ ఒకవేళ మీరు విదేశాల్లో ఉండి సొంత ప్రాంతానికి రావాలనుకునేవారు వారి సొంత ప్రాంతానికి రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారి ప్రయత్నాలు ఫలించి వారి కోరిక నెరవేరుతుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 4వ ఇంట్లో మరియు కేతు గోచారం 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా మీరు ఉద్యోగ విషయంలో కొంత ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం పోతుందనే భయంతో కానీ లేదా చేసిన పనికి తగిన పేరు రాదనే భయంతో ఎక్కువ కష్టపడి పనిచేయడం చేస్తారు. దాని కారణంగా మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసటకి గురవుతారు. ముఖ్యంగా మే 1 నుంచి గురు గోచారం మధ్యమంగా ఉండడంతో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఉద్యోగ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం చేస్తారు. దాని కారణంగా మీకు మంచి పేరు వచ్చినప్పటికీ
మీ భయం కారణంగా ఆ ఆనందాన్ని అనుభవించలేరు. 4వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీరు ఈ సంవత్సరం ఉద్యోగ కారణంగా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం కానీ లేదా ఎక్కువ సమయం మీ కార్యాలయంలో లేదా ఉద్యోగ బాధ్యతలతో గడపడం కానీ చేస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవుతారు. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుని సహకరిస్తారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం ఉంటుంది కాబట్టి మీ ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. అంతే పనిలో మీ నైపుణ్యం మరియు మీ నిజాయితీ మీకు మంచి పేరు ఇవ్వడమే కాకుండా గుర్తింపుని కూడా ఇస్తుంది. అయితే మీరు దానిని నిలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీ భయంతో మరింత కష్టపడి ఇతరులు చేయాల్సిన పనిని కూడా మీరు చేస్తూ వచ్చిన పేరును పోగొట్టుకునేలా చేసుకోకండి. ఈ సంవత్సరం అంతా ఉద్యోగంలో ఎటువంటి సమస్య లేనప్పటికీ ఏదో ఒక సమస్య వస్తుందనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఇటువంటి భయాలను మనసులోకి తావివ్వకుండా నమ్మకంతో నిజాయితీగా పనిచేసే నలుగురి మెప్పు పొందండి. అలాగే ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ 1 వరకు గురువు గోచారం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మే 1 వరకు గురు దృష్టి లాభస్థానంపై ఉండడం వల్ల మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల కారణంగా కాకుండా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ వారసత్వ ఆస్తులు కానీ ఈ సమయంలో కలిసి వస్తాయి. దాంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు, ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గురు దృష్టి 1వ ఇంటిపై లేదా 9వ ఇంటిపై కూడా ఉండడంతో మీరు చేసే పనులకి అదృష్టం కూడా తోడై ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సమయం పెట్టుబడులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. అయినప్పటికీ నిపుణుల అనుభవజ్ఞుల సలహా లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మే 1 నుంచి గురు గోచారం 6వ ఇంటికి మారడంతో ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం తగ్గినప్పటికీ వివిధ కారణాల రీత్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడం అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఖర్చు చేయాలనుకున్న డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం వల్ల బ్యాంకుల్లో నుంచి కానీ తెలిసిన వ్యక్తుల నుంచి కానీ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంతగా మంచిది కాదు. తప్పుడు వాటిపైన లేదా నష్టం చేసే వాటిపైన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే సూర్యుడి గోచారం కానీ కుజుడి గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడే సమయాలు తక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు కానీ ఆచరణ కానీ సరైన విధంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆర్థిక నష్టాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. సంవత్సరం అంతా రాహు గోచారం 4వ ఇంట్లో ఉండడం వల్ల స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతర ప్రలోభాల కారణంగా లోపాలున్నా లేదా వివాదాలతో కూడిన స్థలాల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా అన్ని పత్రాల్ని పరిశీలించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే కొనుగోలు చేయడం మంచిది. ఇక ధనుస్సు రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి రోజు హనుమాన్ చాలీసా పఠించండి. గురువారం నాడు బృహస్పతికి యాగహవనం చేయండి. గురువారం రాహుకి యాగహవనం చేయండి. ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.